వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ అభియోగంపై కేసు నమోదు పరచడం జరిగింది. ఆ అభియోగం మీద ఆయన గత 3-4 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె కాకాని పూజితమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అమ్మ. ఎట్లా అంటే ఈ తండ్రి మీ నాన్న మీద పెట్టిన కేసు మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే నాన్న మీద మీరు చెప్పినట్టు అక్రమ మైనింగ్ కేసు కాదండి, అది అక్రమ కేసే. మైనింగ్ అనేది అభియోగించారు. అది చాలా తప్పు. అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేవి. ఎక్కడైనా ఇప్పుడు ఇన్నిసార్లు హైకోర్టులో అపేర్ అయ్యారు, జడ్జి ముందు ఇదిగోండి ఈ ఎవిడెన్స్ ఉంది కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిందితుడు మీద ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ రద్దు చేయాలి, అట్లాంటివి ఏమి ఎక్కడ వాదనలు వినపడలేదు. మాకు ఎక్కడా బెయిల్ కూడా రిజెక్ట్ కాలేదు. అంటే ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేస్తుంటే బెయిల్ అనేది రిజెక్ట్ అయిపోవాలి కదండి. అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ ఒక కన్ఫెషన్ ఆధారంగా చేసినటువంటి కేసు ఇది. ఆ కేసుకి నిరాధారమైన కేసు కరెక్టా రాంగ్ అని అడగడం కూడా ఐ థింక్ ఇట్స్ అన్నెసెసరీ. అంటే ఓ పక్క అక్రమంగా వైట్ క్వార్జీ అక్రమంగా తల్లిచ్చారండి కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా ఎగ్జిల్టన్స్ పేలుడు పదార్థాలు కూడా ఇచ్చేసారని సెక్షన్స్ కూడా పెట్టి కీలకంగా ఆ సెక్షన్ల వల్లే ఆయనకు రిమాండ్ పడింది. అవును అవును, అదంతా కావాలని ఒక పకడ్బందీగా జరిగింది అనుకోవచ్చా? అవును. ఇప్పుడు బెయిల్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఈ కేసులన్నీ యాడ్ చేశారు అని అంటే కావాలని పెట్టినటువంటి కేసులనే అనుకోవాలి. అసలు ముందు ఈ పెట్టిన ఈ కేసుకే బలం లేదంటే దాంట్లో మళ్ళీ ఇవన్నీ జరిగాయి అనడానికి ఆస్కారమే లేదు. అంటే నెల్లూరు జిల్లాలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక గళం విప్పే వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అనేది తెలుగుదేశం శ్రేణులు పదే పదే చెప్తున్నారు. నిజాన్ని ఎవరు మాట్లాడబడలేదండి. నిజం ఇట్ హ్యాస్ ఇట్స్ వాయిస్ ఆఫ్ ఇట్స్ ఓన్. మా నాన్న ఆపగలరు, లేకపోతే ఇంకొక కార్యకర్తను ఆపగలరు, ఇంకొకరిని, బట్ నిజం కమ్స్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్. సో అది దానికోసం చేస్తుండే అంటే ఇది వృధా ప్రయత్నం. ఈరోజు కాకపోతే రేపు మా నాన్న వెనక్కి వస్తారు. ఆయన మళ్ళీ ప్రజల కోసం గలం విప్పకుండా ఉండరు కదండి. పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేదానికంటే ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీరు ప్రజాబలాన్ని నొక్కడానికి ట్రై చేస్తున్నారు, ఇది ఎప్పటికీ నొక్కలేరు. అంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా భారతమ్మ కానీ మీ కుటుంబానికి అంటే మీ తల్లిగారికైనా మీకైనా ఫోన్ చేసి ధైర్యంగా మేము చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఆయన మాతో ఉన్నారు అని చెప్పారు. దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ లాట్ ఆఫ్ ధైర్యం కూడా అండి. బట్ ఆయన నమ్ముతున్నారు నాన్నని అనేది చాలా సంతోషంగా ఉంది. మా దీంట్లో గోవర్ధన్ రెడ్డి అన్న ఈ తప్పులు చేయలేదు అని గట్టిగా నమ్ముతున్నారు. అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మేము కుటుంబ సభ్యులము, మేము దగ్గర ఉండేవాళ్ళం, మేమే కాదు పార్టీ పెద్దగా కూడా ఆయన మా నాన్న ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. అదేవిధంగా అంటే ఎక్కువగా నాకు తెలిసి కార్యకర్తలు కానీ జిల్లా ప్రజలు కూడా తెలియని విషయం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అల్లుడు గారు చూడ్డానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయంట. దట్ వాజ్ అ మేజర్ యాక్సిడెంట్, ఎస్, బట్ దెబ్బలేం తగలేదు. స్మాల్ ఇప్పుడు బాగున్నారు. అదేవిధంగా అంటే మీరు మీ తాతగారు రాజకీయాలు కూడా చూశారు, మీ తండ్రి గారు, ఎలా ఉంటుంది మీ నాన్నగారి మనస్తత్వం? తాతగారి రాజకీయాలు నేను తక్కువ చూసాను అనుకోవాలి, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్ బై ద టైమ్ హీ గాట్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. అండ్ ఆయన మనస్తత్వము, నాన్న మనస్తత్వము ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి దయా కరుణ ఎక్కువ. మేబీ ఒకళ్ళ మీద దయ ఎక్కువ చూపించి కరుణ ఎక్కువ చూపించి తప్పు చేశారని వచ్చేమో, కానీ ఒకళ్ళ మీద ఏ రకమైన కోపం పెట్టుకునే మనుషులైతే కాదు. వాళ్ళ రాజకీయం ఎంతవరకు అని అంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలతో మనం కలిసి ఉండాలి, వాళ్ళకి ఏ రకమైన మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ రోజు మనం అన్యాయం చేయకూడదు అనేది వాళ్ళ రాజకీయం. అంటే మీ నాన్నగారు 2 దఫాలుగా ఎమ్మెల్యే అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఎలా ఉందో?
అంటే మామూలుగా ఈ నాన్న గురించి తప్ప నాకు అంటే కక్షపూరితమైన ఇయే జరుగుతున్నాయా, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటున్నా? అంటే అభివృద్ధి అనేది కూడా ఇట్స్ అంటే నా పరిధికి మించిన మాటలు అవి, వాటి మీద నేను కమెంట్ చేయకూడదు. బట్ సంక్షేమ పథకాలు రాలేదు అని అక్కడక్కడ వినిపిస్తున్న మాట అది ఒకటి. అదైతే సూపర్ 6 రావట్లేదు అని చెప్పి మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరెవరో చెప్తూ ఉంటారు, అంతవరకు తెలుసు. దానికి మించి నేను అంత పట్టించుకోను అండి. నాకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా కాదు అది. ఓకే, అంటే నాన్న వచ్చినంత వరకు కార్యకర్తలకు అందుబాటులో మీరు ఉంటారా? నేను 2 నెలల నుంచి ఇక్కడ లేను యాక్చువల్లీ. నా కంటే ముందు కూడా నాన్న మండల్ కన్వీనర్లు కానీ వీళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పి లోకల్ బాడీస్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజలకు ఎప్పుడూ అండగానే ఉన్నారు, ఇక మీద కూడా ఉంటారు, ఇకపై నేను కూడా ఉంటాను అని చెప్తున్నాను. నాన్న వల్ల అధైర్యపడినారు కాబట్టి మీరు అధైర్యపడొద్దు, నేను ఉన్నాను అని చెప్పి. ఎందుకంటే డాడీ లెఫ్ట్ దాట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ రోజు అని కాదు, ఎప్పటి నుంచో. ఏదైనా రోజు మీరు రాజకీయాల్లోకి రండి రాకపోండి, కానీ మన అనుకున్న వాళ్ళకి మీరు ఎప్పుడు తోడుగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో చెప్పిన మాట, కాబట్టి ఉంటాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. గౌరీ గారు చెప్పండి, అంటే వాళ్ళ కుమార్తె పూజితమ్మ గారు కూడా చెప్పడం ఏంటంటే మా తండ్రి ఎలాంటి తప్పులు చేయలేదు, చెయ్యడు కూడా, రేపు కడిగిన ఆణిముత్యంగా బయటకు వస్తాడు, ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతాడు, ఇలాంటి తాటాకు చప్పట్లకు భయపడడని ఆమె ధైర్యం చెప్తుంది. మీరేమంటారు? 100% అండి. కాకానన్న గతంలో జిల్లా అధ్యక్షులుగా చేసినప్పుడు అన్నతో కలిసి పనిచేసే అవకాశం జగన్ గారు నాకు కూడా ఇచ్చారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి వర్క్ చేశాను. 2 టైమ్స్ కాకానన్నతో చేయడము, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్స్ వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని ఏదైతే ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి గలమెత్తుతున్నారో ఆ గలాన్ని నొక్కాలనే ఒక్క విషయం మీదే ఈరోజు ఈ ఆరోపణ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కాకానన్న ఏ విధంగా అయితే జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా అయితే గలమెత్తి వాళ్ళకి సపోర్టుగా నిలబడ్డారో, ఈరోజు కాకానన్న అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి గొంతు కూడా ఇది అక్రమ అరెస్టు అని చెప్పడం జరిగింది. కాకానన్నకు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా పార్టీ స్ట్రాంగ్గా నిలబడడానికి అన్న ఏ డెసిషన్ తీసుకున్నా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా అన్న వెంట నడిచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా మేమందరం శ్రమిస్తాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని కాకానన్నతో కలిసి మళ్ళీ మేమందరం కూడా గలం ఇప్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు చర్యగానే కొనసాగుతుంది, అభివృద్ధి మాత్రం ఏమాత్రము జరగడం లేదు అని కూడా చెప్పడం. అదేవిధంగా కాకాని పూజితమ్మ కూడా చెప్పడం ఏంటంటే నెల్లూరు జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలకు అండగా ఉంటాం, త్వరలోని మా తండ్రి మళ్ళీ రిమైండ్లో ఉన్నారు, మళ్ళీ వస్తారు, ప్రజలకు అండగా నిలుస్తారని కూడా చెప్తారు. వీడియో తెలుపుతో గయాజ్ RTV నెల్లూరు నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.